స్నిగ్ధ, దయచేసి అర్థం చేసుకుని నన్ను మర్చిపోవడానికి ట్రై చేయి ప్లీజ్. థ్యాంక్ యూ. దేవుడిలా వచ్చి నా ప్రాణాలు కాపాడావు. సరే, ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం ఖాళీగా ఉంది, జాయిన్ అవ్వు. వంశీ సార్. ఏంటమ్మా? రండి సార్, భోంచేద్దాం. థ్యాంక్ యూ. మీరు కానివ్వండి, నేను బయట చేసొస్తాను. అయ్యో, మీకు కూడా సరిపోయేంత భోజనం ఉంది సార్. రండి సార్. పర్లేదమ్మా, మీరు కానివ్వండి. అలివేణి, నువ్వు? అవును వంశీ గారు, మీకోసం భోజనం తీసుకొచ్చాను. రండి వంశీ గారు, కూర్చోండి. ఏంటి వంశీ గారు, బాగలేదా? చపాతీ ఆలు కర్రీ అంటే మీకిష్టం కదా? అవును, ఇష్టమే అలివేణి. అలివేణి, ఏంటి వంశీ గారు? ఈ చపాతీ ఆలు కర్రీ ఎవరు చేశారు? నేనే చేశాను వంశీ గారు. నువ్వు చేయలేదు అలివేణి. అదేంటి వంశీ గారు, మీకోసం నేనెంతో కష్టపడి చేస్తే నేను చేయలేదు అంటారేంటి? ఈ చపాతీ ఆలు కర్రీ కృష్ణవేణి చేసింది కదా అలివేణి. నాకు తెలుసులే అలివేణి.
చేస్తున్నారు? ఈ గుత్తొంకాయ కూర వండింది కృష్ణవేణి కాదు, నేనే వంశీ గారు. అలవేణి, ఈ గుత్తొంకాయ కూర కృష్ణవేణి చేసింది కదా? అవును వంశీ గారు. తను చేసిన ఏ వంటకమైనా నేను గుర్తుపడతాను అలవేణి. అంతెందుకు, తను ఇక్కడే ఎక్కడో నాకు దగ్గరగా ఉన్నట్టుగా నా మనసు కనిపిస్తోంది అలవేణి. నిజంగా చెప్తున్నాను, కృష్ణవేణి ఇక్కడే ఎక్కడో ఉందలవేణి. అన్నయ్య ఇంటికి రానన్నాడు మామ్. వారం రోజుల్లో నా కొడుకు నిన్నొదిలేసి నా ఇంటికి తిరిగి వస్తాడు. ఇదే నా ఛాలెంజ్ కృష్ణవేణి. వంశీని ఎలాగైనా ఆ ఉద్యోగం చెయ్యకుండా వారం రోజుల్లో ఇంటికొచ్చేలా చెయ్యాలి. కృష్ణవేణి, నా కొడుకుని నీ మాయలో వేసి వాడిని రోడ్డు పాలు చేస్తావా? మా తల్లి కొడుకుల్ని విడదీస్తావా? నా కొడుకుని నీ మాయలో నుంచి బయటికి తీసుకొచ్చి ఇంటికొచ్చేలా చేస్తాను కృష్ణవేణి. వదినా వదినా, వంశీ పనిచేసేది నార్త్ ఇండియా కన్స్ట్రక్షన్స్ కంపెనీ. ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం, నెలకి 8,000 జీతం అక్క. 2,000 కోట్ల ఆస్తికి చైర్మన్ ని చివరికి ముష్టి 8,000 రూపాయల ఉద్యోగం చేసే స్థాయికి కృష్ణవేణి దిగజార్చింది వదినా. కడుపు తరుక్కుపోతుంది వదినా. మీకైతే ఎలా ఉందో తెలియదు గాని నేనైతే భోజనం కూడా చేయలేకపోతున్నానక్క. సరే, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎండి నెంబర్ తీసుకొచ్చారా? తీసుకొచ్చానక్క. ఇదిగోండి అక్క. ఆ ఎండి పేరు అమర్ సింగ్. కొత్త కంపెనీ. రీసెంట్గా విజయవాడలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ తీసుకుని చేస్తున్నాడు. మన వంశీ గురించి గాని మన గురించి గాని అతనికి పూర్తిగా తెలీదక్కా. సరే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. హలో, అమర్ సింగ్ గారు, నమస్తే. నమస్తే. ఎవరు? నా పేరు యార్లగడ్డ రత్నప్రభాదేవి. వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ని. వంశీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ
మేడం నమస్తే నమస్తే. నమస్తే. చెప్పండి మేడం. మేము జాయింట్ వెంచర్లో ఈ మధ్య అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. అవునా మేడం? నాకు తెలియదు మేడం. ఇక్కడ నేను కొత్త మేడం. ఇట్స్ ఓకే. మా కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్ట్ మీకే ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బట్ మీరు నాకు స్మాల్ ఫేవర్ చేయాలి. అయ్యో ఎంత మాట మేడం, చెప్పండి. విజయవాడ పడమట్లో మీ కన్స్ట్రక్షన్ ఒకటి రన్ అవుతోంది కదా? అవును మేడం. అందులో వంశీ అనే పేరుగల అబ్బాయి ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఈ చిన్న ఉద్యోగాల్లో ఎవరు పనిచేస్తున్నారో నాకు తెలియదు మేడం. కోర్స్ మీ వరకు రాకపోవచ్చు, బట్ ఆ వంశీ అనే అబ్బాయిని మీరు ఉద్యోగంలోంచి తీసేయాలి. వాట్? తీసేయడం అంటే ఇమ్మీడియట్గా కాదు. మరి అతనికి కొంచెం ఎక్కువగా పనప్పజెప్పండి. బర్డెన్ ఎక్కువై పని చెయ్యకుండా పారిపోవాలి. అంటే తనంతట తాను పని చేయలేనని పారిపోవాలి, అంతే కదా మేడం? అంతే అమర్ సింగ్ గారు. అదెంతసేపు మేడం? వాడికి డే అండ్ నైట్ ఓవర్లోడ్ అయ్యేలా డ్యూటీ వేస్తే 42 గంటల్లోనే పారిపోతాడు మేడం. వెరీ గుడ్. ఆ పని చేశాక నాకు ఫోన్ చేయండి. మీ కాంట్రాక్ట్ నేను మీకిస్తాను. థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మీరు అన్నట్టు చేస్తాను మేడం. థ్యాంక్ యూ. ఇదేంటి, ఎవరో ఆఫ్టర్ ఆల్ చిన్న ఉద్యోగిని టార్చర్ పెట్టి తీసేయమంటుంది? అసలు ఇంతకీ ఆ కుర్రోడు ఎవరో? ఒక్క పూట తిండి లేకపోతే వంశీ తట్టుకోలేడు. ఇక పని చేయడం వాడి వల్ల అస్సలు కాదు. ఈ పని చెయ్యలేను, కుయ్యో మొర్రో అంటూ ఈ అమ్మ దగ్గరికి తిరిగొచ్చేస్తాడు. అప్పుడు నా కొడుకు నాకు దగ్గరవుతాడు. అక్కడి నుంచి ఆ కృష్ణవేణికి ఈ రత్నప్రభాదేవి అంటే ఏంటో చూపిస్తాను. సూర్యగ్రహణం వంశీతో నా సంయోగం జరిగిపోవాలి. వంశీని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తాను. వంశీకి ఇష్టమైనవన్నీ వండి పెడతాను. ఇద్దరం కలిసి తృప్తిగా డిన్నర్ చేస్తాం. పెళ్లికి ముందే ఫస్ట్ నైట్. మల్లె పువ్వులో అగరబత్తీలో మత్తెక్కించే సొగసైన సంగీతం. మా తొలి కలయిక మరింత మధురం సుమధురం.
వంశీ, గుడ్ మార్నింగ్ సార్. నైట్ ఎక్కడ పడుకున్నావు? ఇక్కడే కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో పడుకున్నాను సార్. అయ్యో, దగ్గరలో మన క్వార్టర్స్ ఉన్నాయని చెప్పానుగా, వెళ్ళి అక్కడ పడుకోవచ్చు కదా. లేదు సార్, నాకు ఇక్కడే హాయిగా ఉంది సార్. సరే, తీసుకో. సార్, నువ్వు డ్యూటీలో జాయిన్ అయ్యావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు. అందుకే అడ్వాన్స్ శాలరీ కింద 6,000 ఇస్తున్నాను. తీసుకో. ఖర్చులకు ఉంటాయి కదా. తీసుకో వంశీ. జమీందారితనం డబ్బు లేకపోతే ఒక్కరోజు నీ భార్య కృష్ణవేణికి 3 పూట్ల అన్నం పెట్టగలవా నువ్వు? బయట 1 నెల ఉద్యోగం చేసి ఇదిగో కృష్ణవేణి నా నెల జీతమని భార్య చేతిలో పెట్టి తనను మురిపించగలవా నువ్వు? కృష్ణవేణి, నా తొలి సంపాదన, నా తొలి సాలరీ అడ్వాన్స్. లక్ష్మి, కాఫీ తీసుకురా. వస్తే కడప టీ తీసుకురావే. కొద్దిగా కొత్తిమీర ఉండదా? ఉంది, ఇస్తాను చంద్రకళ. ఓహో, 2 పొయ్యిలు వెలుగుతున్నాయి. మరి విడిపోయాక తప్పదు కదయ్యా. అలాగే కానివ్వండి. లక్ష్మి, ఏందయ్యా? తలకాయ కూర సంకటి చేసావా? చేశానయ్యా. నేను ముద్దపప్పు గోంగూర పచ్చడి చేసినానయ్యా. ఏమే, నువ్వు కూడా తలకాయ కూర సంగటి చేయొచ్చు కదా. నేను చేయకపోతే ఏమైనదయ్యా? అక్క చేసినది కదా, అటు పోయి తినండి. నేను పంపిస్తానులే వీరభద్రం. థ్యాంక్స్ వదినా. చూడు,
నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే అటువైపు వెళ్ళి మాట్లాడు. ఓ అలాగేనయ్యా. అల్లుడికి తలకాయ కూర సంగటంటే ఎంత ఇష్టమో కడుపు నిండా తింటాడు. గణపతయ్య, కృష్ణవేణి, నాకు నా కొడుక్కి మధ్య అగాధం సృష్టించావు. నిన్ను వదలను.